మొన్న జరిగిన కర్నూలు బస్ ఇన్సిడెంట్ అందరం చూసాము. ఒక మనిషి మితిమీరిన వ్యసనం దాదాపు 19 మందిని బలి తీసుకుంది. ఆ రోజు రాత్రి ఎర్రిస్వామి శివశంకర్ తాగకుండా ఉన్నా, లేదా శివశంకర్ హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేసినా, లేదా కావేరీ బస్ డ్రైవర్ వేగంగా వెళ్లకుండా ఉన్నా గానీ ఈ రోజు 19 మంది జీవితాలు బలయ్యేవి కాదు. ఇవన్నీ ఆర్టీఓ నిర్ణయించిన ఒక గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ అన్నిటిని శివశంకర్ గాని, ఎర్రిస్వామి గాని, బస్ డ్రైవర్ గాని ముగ్గురు ఉల్లంఘించారు. ఇలా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం దాదాపు 19 మంది ప్యాసింజర్స్ ని బలి తీసుకుంది. ఈ శివశంకర్ కి, ఎర్రిస్వామికి 3 ఏళ్ల నుండి పరిచయం ఉంది. ఆ యాక్సిడెంట్ ముందు రోజు రాత్రి 7 గంటలకు వీళ్ళిద్దరూ కలిశారు. వీళ్ళిద్దరూ 5-6 గంటల పాటు తాగారు. తాగిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు ఎర్రిస్వామి డోన్ వెళ్లాల్సి ఉంది. నేనే స్వయంగా నేను బైక్ ఎక్కించుకుని వెళ్ళి డోన్ లో డ్రాప్ చేస్తానని చెప్పి శివశంకర్ తనతో చెప్పాడు. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు శివశంకర్ కి హెల్మెట్ లేదు, ఫుల్ గా డ్రింక్ చేసి ఉన్నాడు. నేషనల్ హైవే మీద డ్రైవ్ చేస్తున్నాడు. అదే సమయంలో కొద్దిపాటిగా వర్షం కూడా పడుతుంది. ఆ వర్షం పడేపాటికి ఒక్కసారికి బైక్ స్కిడ్ అయింది. వెళ్ళి డైరెక్ట్ గా హెడ్ వెళ్ళి డివైడర్ తగిలింది. శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎర్రిస్వామి కూడా కొంచెం సమయస్ఫూర్తి చూపించలేకపోయాడు. ఆ బాడీని అయితే బయటికి లాగాడు కానీ ఆ హైవే మీద మధ్యలో ఉండిపోయిన బైక్ ని మాత్రం పక్కకు తీయలేదు ఈ ఎర్రిస్వామి. వీళ్ళు యాక్సిడెంట్ అయ్యి శివశంకర్ చనిపోయింది అనేది దాదాపు 2 గంటల 45 నిమిషాలే జరిగింది. ఇక్కడ నుండి 3 గంటల 15 నిమిషాలు అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉంది. ఈ హాఫ్ అన్ అవర్ పాటు ఎర్రిస్వామి అలా చూస్తుంటే నిర్జీవంగా ఉండిపోయాడు కానీ ఆ బైక్ ని హైవే మీద నుండి పక్కకి తీసుకుని రాలేకపోయాడు. ఇప్పటికీ ఒక ట్రావెల్ బస్ బైక్ ను గుద్దేపాటికి ఆ బైక్ కొంచెం మధ్యలోకి వచ్చింది. ఒక ట్రావెల్స్ అయితే తప్పించుకుంది. తర్వాత వచ్చిన కావేరీ ట్రావెల్స్ ఈ రాత నుండి తప్పించుకోలేకపోయింది. ఆ కావేరీ ట్రావెల్స్ అతివేగం వల్ల ఆ బండిని గుద్ది దాదాపు 350 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఇలా పైన బస్సు ఉంది, కింద బైక్ ఉంది, రోడ్డు ఉంది. వీటి మధ్యలో రప్చర్ జరిగింది. ఒకసారిగా పెట్రోల్ లీక్ అయింది. ఇక్కడ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ వల్ల బస్సు కూడా నిప్పులు అంటుకున్నాయి. ఇదంతా మనకు తెలిసిందే. కానీ దీని తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎర్రిస్వామి చెప్పిన నిజాలు కూడా మనం వినాలి. ఈ మంటలన్నీ ఒక్కసారిగా మెయిన్ డోర్ దగ్గరే అంటుకోవడం వల్ల ప్యాసింజర్స్ కూడా బయటికి రావడానికి స్కోప్ లేకపోయింది. ఈ ఎర్రిస్వామి చెప్తున్న వాదన కూడా ఈ డ్రైవర్ వీళ్ళందరూ బయట నుండి మంటలైతే ఆర్పడానికి ప్రయత్నించారు కానీ లోపల ఉన్న ప్యాసింజర్స్ అయితే బయటికి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ సమయంలో అని కూడా చెప్తున్నాడు. అదే ఎర్రిస్వామి ఈ 300-350 మీటర్ల నుండి బస్సును చూస్తున్నాడు కానీ ఎలాంటి సహాయం చేయక ఎర్రిమొహం వేసుకుని చూస్తున్నాడు. 3:15 వరకు మంటలు మండుతున్నాయి. 4:15 వరకు ఎర్రిస్వామి అక్కడే ఉన్నాడు. అయిన తర్వాత ఒక ఐసర్ బండి ఎక్కి తన ఊరు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో ఇన్వెస్టిగేషన్ లో ఆ పెట్రోల్ బంక్ లో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిందో అప్పుడు ఎర్రిస్వామి ఉన్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. అప్పుడు ఎర్రిస్వామిని కూపీలాగితే ఇదంతా బయటకు వచ్చింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ప్రతి మనిషికి ఒక తెలియని కోపం, చిన్నపాటి ఆవేదన, దానితో కొంచెం ఆలోచన కూడా మొదలైద్ది. కానీ ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఆ ప్రదేశంలో ప్యాసింజర్స్ కాలి బూడిదైపోయి ఉన్నారో వాళ్ళ బాడీస్ పైన ఉన్న బంగారం కూడా కరిగిపోయి ఆ బూడిదలో కలిసిపోద్దన్న ఒక చిన్న ఆలోచనతో ఈ రోజు ఆ బూడిద కోసం కూడా ఎగబడుతున్నారు మన పిచ్చి జనం. ఒక పక్కనేమో దురదృష్టకరంగా ఇన్ని చావులు, ఇంకో పక్క ఒక మనిషి బ్రతుకు తెరువు కోసం పోరాటం. ఇలాంటి చర్యలపై నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్.